అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు T20 న్యూస్. వికారాబాద్ జిల్లా పరిగి మండలం యాబాజిగూడ గ్రామంలో స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థి కంకర్ యాదమ్మ నర్సింహులు ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించడం జరిగింది. వెల్కమ్ బ్యాక్ టు T20 న్యూస్. ఈరోజు పరిగి కాన్స్టిట్యున్సీ యాబాజిగూడ గ్రామంలో మనము స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నాము. ఓకే, గెలిపిద్దాం 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 నరసింహనగర్ నాయకత్వం నరసింహనగర్ నాయకత్వం. యాదమ్మ నరసింహన్న గారి నాయకత్వం, యాదమ్మ నరసింహన్న గారి నాయకత్వం, యాదమ్మ నరసింహన్న గారి నాయకత్వం. గెలిపిద్దాం 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 గెలిపిద్దాం. యాదమ్మ నరసింహన్న గారి నాయకత్వం. వికారాబాద్ జిల్లా పరిగి మండల్ యాబాజిగూడ గ్రామంలో మనం T20 న్యూస్ వాళ్ళం ఉన్నాము. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి యాదమ్మ నర్సింహులు గారితో వారి యొక్క అడిగి తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, మీ పేరు? కంకారి నరసింహులు, భార్య పేరు యాదమ్మ. యాదమ్మ. మీరు ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా? అవును అవును. ఓకే, ఎందుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు? గత 20 సంవత్సరాల నుంచి 3 గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు మా చిన్న విలేజ్కి ఎటువంటి న్యాయం జరగలేదనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీలు డివైడ్ అయినా కూడా తొండపల్లి యాబాజిగూడ 2 విలేజ్లు ఒకప్పుడు ఉన్నప్పుడు కూడా నేను ఒక జనరల్ అభ్యర్థిగా పోటీ చేసిన. ఒక గ్రామానికి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఆ విలేజ్ మీద కూడా ఫైట్ చేసినాం. ఆ రోజు కొద్దిపాటి మెజారిటీతో ఓడిపోయినాము. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. మా గ్రామ ప్రజలంతా నన్ను సహకరించిండ్రు. వాళ్ళ నిర్ణయం వరకే నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నాం. ఓకే, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నావు. ఇక్కడ ఈ పబ్లిక్ చూస్తుంటే చాలా వరకు సపోర్టింగ్ గా ఉన్నట్టే అనిపిస్తుంది ఇక్కడ మాకైతే. ఓకే, ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నావు కదా, నువ్వు గ్రామానికి ఏం చేయదలుచుకుంటున్నావు? ఎల్ల వేళలకి ఏదైనా చేస్తాం. ఇప్పుడు వాటర్ ప్లాంట్ లేదు, ఓకే చేస్తాము. సీసీ కెమెరాలు ఎక్కడ విలేజ్ లో ఒక 4-5 పెట్టాలంటే పెడతాము. ఈ వాటర్ ట్యాంకులు మంచిగా లేవు, అన్ని ఖరాబ్ అయినాయి. అవి ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులు కూడా పెట్టిపిస్తాం. అందరి కోరిక మేరకు డ్రైనేజ్ ఇట్లా ఏమైనా ప్రాబ్లం అని కూడా అది సాల్వ్ చేస్తాం. ఓకే, పేదల కోసం మన యాదమ్మ నరసింహులు గారు యాబాజిగూడ గ్రామంలో ముందుకొచ్చారు. మీ అమూల్యమైన ఓటు యాదమ్మకు నరసింహులకు ఓటు వేసి గెలిపించాలని